వేదాంత్ జాక్సన్ మామ హ్యాపీ బర్త్డే. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడివి నాన్న. ఆయనకి ఏమైనా అయిందంటే నేను నా ప్రాణం ఇస్తాను అని బంధాన్ని కలుపుతుంటే అందులో విలువను సంపాదించాను. ఇట్లా అన్యాయాలపై వీడియోలు పెడుతుంటే చాలా మంది రోజు అడుగుతూనే ఉంటారు, అన్న నువ్వు ఇంత చేస్తున్నావు కదా, అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కడికి పోయినా కూడా అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటావు కదా. సరే అందరి కోసం నువ్వు ఉన్నావు, మరి నీ కుటుంబం లేదా, నీకంటూ తల్లిదండ్రులు లేరా, వాళ్ళ కోసం ఏం చేసినావు, వాళ్ళు భయపడరా అని అడుగుతుంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి? నేను ఇట్లా తయారైందే వాళ్ళు నేర్పిన నీతి నిజాయితీని గట్టిగా నమ్మడం వల్ల అని చెప్పాలనా? ఏం చెప్పాలి? ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే వేదాంత్ మీడియా పెట్టినప్పటి నుంచి నేను సరిగ్గా ఇంట్లో లేను. అంటే నా టైం అంతా కూడా ఆఫీస్లోనో, నా ఇంట్లో ఉండేవాళ్ళు నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా వదిన, వాళ్ళ కొడుకు, నా దగ్గర ఉన్నటువంటి ఒక డాగ్. వీళ్ళను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తా. వాళ్ళకి ఏం జరిగినా కూడా ఊరుకోలేను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా హాస్టల్లో కానీ బయట పెరిగిన వాడిని కాదు. ఇంట్లో నేను ఇంట్లో చిన్నవాడిని. నన్ను ఎప్పుడు ఈ రోజుకి కూడా పిల్లోళ్ళనే చూస్తారు మా ఇంట్లో. వాళ్ళకి ఎప్పుడు దూరంగా లేను.